మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఉత్తరాంధ్ర విద్యార్థి సేన మరియు తెలుగుదేశం పార్టీ తరఫున మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం లోకేష్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరం. లోకేష్ గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, ఆయన నాయకత్వానికి ఏం కొదవలేదు. కానీ ఉత్తరాంధ్ర విద్యార్థి సేన తరఫున, తెలుగుదేశం పార్టీ యువతుల తరఫున, తెలుగుదేశం పార్టీ విద్యార్థుల తరఫున, ప్రతి ఒక్కరి తరఫున లోకేష్ గారి నాయకత్వాన్ని, కీలకమైన నాయకత్వాన్ని, ఓ మంత్రిగా కాకుండా కీలకమైన నాయకత్వాన్ని ఈ రాష్ట్రానికి చాలా అవసరంగా ఉంది. కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే దేశ ప్రధానిని కూడా మొన్నే లోకేష్ గారు వెళ్లి కలిశారు. దేశ ప్రధాని గారు కూడా చాలా ఇష్టం లోకేష్ గారు అంటే. లోకేష్ గారి తాలూకా క్రియాశీలక నాయకత్వాన్ని ఈ రాష్ట్రానికి చాలా అవసరం, ఈ యువతకు అవసరం, ఈ విద్యార్థులకు అవసరం. దీని మూలంగానే మేమందరం కూడా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి, విద్యార్థుల నుంచి, యువత నుంచి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మహానాడు వేదికగా, మరోసారి చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారికి నా విజ్ఞప్తి, మహానాడు వేదికగా మంత్రి నారా లోకేష్ గారికి మరింత క్రియాశీలక బాధ్యతలు అప్పగించాల్సిందిగా ఉత్తరాంధ్ర యువత తరఫున, విద్యార్థుల తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే లోకేష్ గారు నాణానికి రెండు వైపులు. ఒకటి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి చాలా అవసరం. ఎందుకనేది కూడా చెప్తాం. ఎలక్షన్ తర్వాత మీరు చాలా మీడియాలో చూసుంటారు, పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్, లింకేజ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు 80,112 కోట్లతో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించబడింది. దీనివల్ల దాదాపు 7 లక్షల ఎకరాలకు సాగునీరు, 80 లక్షల మందికి త్రాగునీరు, మళ్ళా స్థిరీకరణ కోసం, వ్యవసాయ అవసరాల స్థిరీకరణ కోసం దాదాపు 8,000 క్యూసెక్ల నీటిని స్థిరీకరణ చేయడం. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఒక పోలవరం, ఒక బనకచర్ల, ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రం ప్రతి ఎకరాకి సాగునీరు, ప్రతి ఇంటికి త్రాగునీరు, ఈ రెండు సిద్ధాంతాలుగా రెండు కళ్ళుగా చంద్రబాబు నాయుడు ఈ రోజు పనిచేయడం జరుగుతుంది. ఆయన ఒకవైపు రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఒకవైపు అయితే, నారా లోకేష్ గారు యువతరానికి, విద్యార్థులకి ఏ విధంగా మేలు చేయాలనేది అహర్నిశలో పాటుపడే వ్యక్తి. డిఎస్సి నోటిఫికేషన్ నారా లోకేష్ గారి దయని ఎందుకు అంటున్నానంటే, గత గవర్నమెంట్లన్నీ కూడా నిరుద్యోగుల తాలకు ఓట్లు వేయించుకొని లాస్ట్ మినిట్ లో ఎలక్షన్ రేపనగా ఈ రోజు నోటిఫికేషన్ ఇస్తే విద్యార్థులను మోసం చేయకుండా మరేముంటుందండి. అలాంటి ఆలోచన లేకుండా వచ్చింది మొదలు నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు నిద్రపోలేదు లోకేష్ గారు. మరలా పోలీసు రిక్రూట్మెంట్, లేదంటే భవిష్యత్తులో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్స్, ప్రతిదీ కూడా విద్యార్థులు, యువత కోసం ఆలోచన చేసే వ్యక్తి నారా లోకేష్ గారు. ఈ రోజు ఐటీ హబ్బులు కానివ్వండి, అనకాపల్లి జిల్లాలకు సంబంధించి అనేకమైన మేజర్ ప్రాజెక్ట్స్, దాదాపు ఉక్కు పరిశ్రమలో దాదాపు 50,000 నుంచి 60,000 మంది, మెటల్ ఫ్యాక్టరీ వచ్చింది కదా, 50,000 నుంచి 60,000 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి వచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి నారా లోకేష్ గారి నాయకత్వం చాలా అవసరం. అందుకు ఈ పత్రికా సమావేశంలో మేమందరం కూడా ఉత్తరాంధ్ర ప్రాంత విద్యార్థులము, అలాగే యువత అందరం కూడా మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, నారా లోకేష్ గారి క్రియాశీలక బాధ్యతలు అప్పచెప్తే, గత వైకాపా ప్రభుత్వంలో నీతిమాలిన పనులు చేసిన ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పే బాధ్యతను లోకేష్ గారు తీసుకుంటారు. ఒకవైపు అభివృద్ధి, ఇంకోవైపు సంక్షేమం, ఇంకోవైపు కఠిన శిక్షలు, ఈ మూడు అమలు చేయాలంటే లోకేష్ గారి నాయకత్వం చాలా అవసరం. మీరు ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లేంత వరకు మా మీడియా మిత్రులందరూ కూడా ఈ తాలూకా వార్తను దయచేసి ఆయనకి వెళ్లేంత వరకు కూడా మీరు పబ్లిష్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి మళ్ళా 4వ సంవత్సరంలోనో 3వ సంవత్సరంలోనో లోకేష్ గారి కీలకమైన బాధ్యతలు అప్పచెప్తే టైం సరిపోదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో ఆయనకు కూడా కొంత టైం ఇవ్వాలి మనం. యువత, విద్యార్థులు అందరూ కూడా ఆయన వెంబడే ఉన్నారు. నారా లోకేష్ గారు అంటే గత 5 సంవత్సరాల కాలంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు, అలాగే దళిత వర్గాలకు జరిగిన, వైకాపాలో జరిగిన అన్యాయాన్ని కల్లారా చూశాడు ఆయన. అనునిత్యం ప్రజల్లో ఉంటూ పాదయాత్ర చేసి కల్లారా చూసిన వ్యక్తి, జరిగిన అన్యాయాన్ని కల్లారా చూసిన వ్యక్తి. అలాంటి అనుభవం కలిగిన వ్యక్తిని ఈ రోజు మళ్ళా ఉన్నత స్థానంలో కూర్చొని పెడితే డెఫినెట్ గా ఈ రాష్ట్రానికి మేలు జరుగుద్ది, డెఫినెట్ గా ఈ యువతకు మేలు జరుగుద్ది, విద్యార్థులకు మేలు జరుగుద్ది. ఆంధ్ర విశ్వవిద్యాలయం లాంటి ఉన్నతమైన విశ్వవిద్యాలయాలని మళ్ళా పునరుద్ధరణ చేసే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని లోకేష్ గారు చేపట్టారు. నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళా టీచర్ రిక్రూట్మెంట్ లో కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి వ్యక్తి మళ్ళీ కీలకమైన బాధ్యతలు చేపడితే అందరికీ న్యాయం జరుగుతుందని ఉత్తరాంధ్ర విద్యార్థి సేన మరియు తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా విశ్వసిస్తున్నాం. దయచేసి మా తాలూకా
విన్నపాన్ని మన్నించి చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాడు వేదికగా డెఫినెట్ గా ఆయనకు కీలక బాధ్యత అప్పచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఉత్తరాంధ్ర విద్యార్థులు యువత లోకేష్ గారికి మద్దతుగా మహానాడులో క్రియాశీలకంగా పాల్గొని ఆయనకు సంపూర్ణమైన మద్దతును ఇవ్వగలుగుతారని ప్రతి ఒక్క ఉత్తరాంధ్ర విద్యార్థికి, ప్రతి ఒక్క ఉత్తరాంధ్ర యువతకి మేమందరం కూడా పిలుపునిస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మహానాడులో పాల్గొనండి. లోకేష్ గారికి సంపూర్ణమైన మద్దతు తెలియజేయండి. జై ఉత్తరాంధ్ర, జై తెలుగుదేశం, జై ఉత్తరాంధ్ర, జై తెలుగుదేశం.